వందే మాతరం అని పలికిన ప్రతిసారి అది కేవలం రెండు పదాల శబ్దం కాదు, అది ఒక యుగం గర్జన. స్వాతంత్ర సమరయోధుల ఊపిరిలో నినదించిన స్వరం, మాతృభూమిని దేవతగా చూసిన సంస్కృతికి ప్రతిరూపం. ఇప్పుడు అదే గేయం మరోసారి దేశవ్యాప్తంగా గంభీరంగా మారుమోగబోతోంది. గౌరవం, క్రమశిక్షణ, జాతీయ చైతన్యానికి కొత్త నిర్వచనం ఇస్తూ కేంద్రం తీసుకొచ్చిన తాజా మార్గదర్శకాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. పాఠశాల ప్రాంగణాల నుంచి రాష్ట్రపతి భవన్ వరకు ఇకపై వందే మాతరానికి ప్రత్యేక స్థానం. ఈ నిర్ణయం కేవలం పరిపాలన మార్పేనా, లేక జాతీయ భావోద్వేగానికి నూతన శక్తినిచ్చే అడుగా? ఒక దేశానికి గీతం అంటే కేవలం స్వరాల సమాహారం కాదు, అది ఆ దేశ ఆత్మ, దేశ చరిత్ర, త్యాగాల ప్రతిధ్వని. వందే మాతరం అనే రెండు పదాలు భారత స్వాతంత్ర సమరంలో కోట్లాది హృదయాల్లో అగ్ని రాజేస్తాయి. విదేశీ పాలనకు వ్యతిరేకంగా గలమెత్తిన ప్రతి స్వరంలో, మాతృభూమి కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి వీరుని అడుగులో ఈ నినాదం ప్రతిధ్వనించింది. ఆ గేయం ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా మరింత గౌరవంతో, మరింత పద్ధతితో మారుమోగబోతోంది. దేశభక్తిని కేవలం భావోద్వేగంగా కాకుండా ప్రోటోకాల్ రూపంలో స్థిరపరచాలనే లక్ష్యంతో కేంద్ర సర్కార్ తాజా మార్గదర్శకాలు అమల్లోకి తీసుకొచ్చింది. భారత స్వాతంత్ర సమరంలో లక్షలాది మందిలో స్ఫూర్తిని నింపిన వందే మాతర నినాదం ఇప్పుడు మళ్లీ తన పూర్తి స్వరూపంతో దేశవ్యాప్తంగా మార్మోగబోతోంది. జాతీయ గేయం విషయంలో దశాబ్దాలుగా ఉన్న గందరగోళానికి తెరదించుతూ కేంద్ర హోంశాఖ చారిత్రక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక వేడుకలు, పాఠశాలల సభలు ఎక్కడ జాతీయ గీతం ఆలపిస్తారో అక్కడ జాతీయ గేయం వందే మాతరానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఒక కార్యక్రమంలో వందే మాతరం, జనగణమన రెండూ ఉంటే ముందుగా వందే మాతరం గీతం ఆలపించాలి. పూర్తి 6 చరణాలతో సుమారుగా 3 నిమిషాల 10 సెకన్ల నిడివి కలిగిన అధికారిక స్వరూపాన్ని పాటించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సాధారణంగా తొలి 2 చరణాలకి పరిమితమైన గేయం ఇకపై సంపూర్ణ రూపంలో వినిపించనుంది. వందే మాతరం ఆలపించే ప్రతిసారి హాజరైన వారు గౌరవ సూచకంగా లేచి నిలబడాలి. జాతీయ గీతానికి ఉన్న మర్యాదల మాదిరిగాని జాతీయ గేయానికి సమానంగా గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. పద్మ అవార్డుల వంటి పౌర పురస్కార ప్రధానోత్సవాల్లో, రాష్ట్రపతి హాజరయ్యే అధికారిక వేడుకల్లో, దేశాన్నుద్దేశించే ప్రసంగాల ముందు, ఆ తర్వాత త్రివర్ణ పతాక ఆవిష్కరణ సమయంలో గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు అధికారిక కార్యక్రమాల్లో కూడా ఈ గేయం వినిపించాల్సి ఉంటుంది. పాఠశాలల్లో విద్యార్థుల్లో జాతీయ చైతన్యాన్ని పెంపొందించేందుకు సమూహ గానం నిర్వహించాలని కేంద్రం సూచించింది. సరైన శ్రవణ వ్యవస్థ, గాయక బృందాల సమన్వయం, ముద్రిత పద్యాలు ఇవన్నీ సమగ్రంగా అమలు చేయాలని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి. అయితే సినిమా హాల్లో ఈ గేయం వినిపించాల్సిన అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఇక జాతీయ గీతం లేదా జాతీయ గేయం ఆలపిస్తున్న సమయంలో అవమానకరంగా ప్రవర్తించడం, అంతరాయం కలిగించడం వంటి చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జాతీయ గౌరవ పరిరక్షణకు సంబంధించిన చట్టాల కింద గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించే నిబంధనలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. అయితే ఈ మార్గదర్శకాలు శిక్షపరమైన భయానక ప్రకటనలుగా కాకుండా జాతీయ చిహ్నాల పట్ల గౌరవం, క్రమశిక్షణ నెలకొల్పే పరిపాలన ప్రోటోకాల్ అని ప్రభుత్వం చెబుతోంది. 1875లో బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ గేయం 1882లో ఆయన రచించిన ఆనందమఠ్ నవల ద్వారా వెలుగులోకొచ్చింది. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా జాతీయ స్వాభిమానాన్ని మేల్కొల్పిన కాలంలో వందే మాతరం ఒక స్ఫూర్తి నినాదంగా మారింది. మాతృభూమిని శక్తి, కరుణ, జ్ఞానం, సమృద్ధి రూపిణిగా వర్ణించిన ఈ గేయం స్వాతంత్ర్య సమర యోధులకు ధైర్యం నింపింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1950లో వందే మాతరం తొలి 2 చరణాలను జాతీయ గేయంగా అధికారికంగా స్వీకరించారు. కాలక్రమంలో రాజకీయ చర్చలు, అభ్యంతరాలు, వివాదాల మధ్య గేయం పరిమిత స్వరూపంలోనే వినిపించబడింది.
ఇప్పుడు ఈ గేయ రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా అభ్యంతరాలు, వివాదాల మధ్య గేయం పరిమిత స్వరూపంలోనే వినిపించబడింది. దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నవంబర్ 7 నుంచి తదుపరి సంవత్సరం నవంబర్ 7 వరకు ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, చారిత్రక చర్చలు నిర్వహించబడుతున్నాయి. పార్లమెంట్లో జరిగిన దీర్ఘ చర్చలు, జాతీయ వేదికపై జరిగిన వాదోపవాదాలు ఇవన్నీ ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. వందే మాతరం కేవలం గేయం కాదు, అది జాతీయ భావోద్వేగం. ఒకప్పుడు స్వాతంత్ర సమరంలో వందే మాతరం అంటూ వీధుల్లోకొచ్చిన యువత నేడు అదే గేయాన్ని పాఠశాల ప్రాంగణాల్లో, ప్రభుత్వ సభల్లో సమూహంగా ఆలపించబోతున్నారు. ఆ స్వరం కేవలం గానం కాదు, అది బాధ్యత. దేశాన్ని విభజించే గోడల కంటే ఏకం చేసే స్వరాలే బలమైనవిగా గుర్తు చేసే సందేశం. వందే మాతరం అంటే మాతృభూమికి వందనం, పుట్టిన నేలకు కృతజ్ఞత, అది మన స్వేచ్ఛకి సాక్ష్యం. ఆ గేయం ఆలపించే ప్రతి క్షణం మనకి మనమెవరో గుర్తు చేసుకునే సమయం, తల్లి దేశం ముందు నిలబడి గౌరవం తెలిపే క్షణం, స్వాతంత్ర సమర యోధుల త్యాగాలకు మౌన వందనం చేసే క్షణం. వందే మాతరం అనే స్వరం మరింత శక్తివంతంగా, మరింత గంభీరంగా దేశమంతా మార్మోగాలని ఈ మార్గదర్శకాల సారాంశం.